ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 600కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్లు చేరగానే మీకు 40,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం మీకు 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే వస్తుంది. 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ మనము జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ October 7th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందని నాకు కూడా తెలియాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నది, సో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు 5,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 35,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు 40,000. ఈ విధంగా మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ మీకు అడిషనల్గా అంటే ఈ యొక్క శాలరీయే కాకుండా అడిషనల్గా మీకు సంవత్సరానికి 12,000 రూపీస్ అలవెన్సెస్ కింద మీకు పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తుంది. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో మీ సొంత రాష్ట్రాలకి దగ్గరలో ఉన్నటువంటి ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థల్లోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే September 1st, 2025 వరకు మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎక్స్ట్రాగా 10 years అంటే పీడబ్ల్యూడీ వాళ్ళు 38 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక శుభవార్త. మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో టెస్టులు రాయాలి, అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అనుకున్నట్లయితే సో మీకు టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇక దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈరోజు నైట్ వరకు ఒక ఆఫర్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఆఫర్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు ఈ ప్లాట్ఫామ్లో ఈ యొక్క ప్యాకేజీ తీసుకున్నట్లయితే 150,000కి పైగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మార్క్ టెస్ట్లు అనేవి పొందొచ్చు. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్ టెస్ట్లని మీరు యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ప్రో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అలాంటి లెవెల్ క్వశ్చన్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు లైవ్ టెస్ట్లని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు టెస్ట్లని ఎన్నిసార్లైనా మళ్ళీ అటెంప్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో ఇయర్లీ ప్యాకేజ్ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అలాగే పాస్ ప్రో మ్యాక్స్కి సంబంధించి 307 రూపాయలకే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 394 రూపీస్కి పాస్ ప్రో మ్యాక్స్కి సంబంధించి ప్యాకేజ్ పైన డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆఫర్ అనేది ఈ రోజు నైట్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత 799 రూపీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో తప్పనిసరిగా మీకు ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మాత్రం ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ అయితే లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి 177 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో వాటిలో ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మనకి 2 లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఆ 2 లొకేషన్స్కి సంబంధించినటువంటి ఆఫీసులలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. టోటల్గా మనకి 600 వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. భారీ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి దాదాపుగా ఇన్ని వేకెన్సీస్తో రేర్గా నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చేసింది. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. అక్రాస్ ఇండియా మనకి ఆల్ ఓవర్ ఇండియా వాడిగా పోస్టింగ్ ఉంది. అంతేకాకుండా మనకి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బెంగళూరులో ఉంది. అక్కడ కూడా మనకి పోస్టింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి పోస్టుల పేర్లు ఏంటి అంటే ట్రైనీ ఇంజనీర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. అంటే ట్రైనీ ఇంజనీర్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 258, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క విభాగాల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఏముండాలి అంటే బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ 4 years కోర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ యొక్క బీఆర్ బీటెక్కి సంబంధించి కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే అప్లై చేస్తారో ఈ జాబ్స్కి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారో. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం అందరికీ కూడా బెంగళూరులో అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 25th October, మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 26th, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా 26th Octoberన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇందులో మీకు ప్రతి రంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. 90 minutes టైం అనేది ఉంటుంది. 85 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అలాగే జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. అంటే టెక్నికల్ అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా, జనరల్ యాప్టిట్యూడ్ అంటే నార్మల్గా అందరికీ ఉంటుంది. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఫర్దర్గా మీకు ఒక పర్మనెంట్ పోస్టులు పడ్డప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క కరెంట్ ఆఫీస్ ఇలాంటి సంస్థల్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తప్పనిసరిగా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.